యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈరోజు నువ్వు క్షమించబడడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. యేసు రక్తము అనేది ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఎందరినో కరుణించాడు. ఎందరినో కరుణించాడు. కరుణించిన వారిలో కొంతమందిని చూద్దాం. మనం బైబిల్లో నుండి కొంతమందిని చూద్దాం. నంబర్ 1, యేసు ప్రభు వారు గుడ్డి వారిని ఏం చేశారంటే కరుణించారు. గుడ్డివారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. 46. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమాయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టెను. చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే యేసు ప్రభువారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన శిష్యులను బహుజన సమూహములు యెరికో నుండి బయలుదేరుచుండగా ఒక గుడ్డివాడు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేకలు వేశాడు. నన్ను కరుణించు అంటే, నన్ను కరుణించు అనబడే పదం ఎందుకు వాడుతున్నాడు? యేసు కరుణిస్తాడని ఈ గుడ్డివాడికి ఎలా తెలుసు? అంటే తనకు చూపు లేదు, కానీ విన్నాడు. ఏం చేశాడు? విన్నాడు. నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా పోతున్నాడని విన్నాడు. అంతే. చూడలేదు, ఆయన ఎప్పుడూ చూడలేదు. అప్పుడే ఫస్ట్ టైం విన్నాడు గుడ్డివాడు. ఫస్ట్ టైం విన్నాడు. ఈ రోజుల్లో మనిషి జీవితంలో యేసు ప్రభువును గూర్చి ఎంత విన్నా ఇంకా గుడ్డితనాన్ని మనిషి కలిగే ఉన్నాడు తప్ప ఏం చేయట్లేదు. ఎంత విన్నా గాని హృదయము ఏం పట్టిందంటే కొవ్వు పట్టింది. ఒక్కసారి విన్నాడు. గమనించే మాట, యేసు ఆ ప్రాంతంలో ఆ మార్గము గుండా పోతున్నాడని తెలిసి గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. నజరేయుడైన యేసు అని విన్నాడు. యేసు ప్రభు అని విన్నాడు. విని ఏమంటున్నాడంటే, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని అన్నాడు. ఎలా కరుణిస్తాడు? కరుణిస్తాడని ఎలా తెలుసు ఈ వ్యక్తికి? ఇతని గుడ్డితనము కలిగినటువంటి వ్యక్తి తన అంతరంగం ఏంటి, తన ఔన్నత్యం ఏంటి, తన ఆలోచించే రీతి ఏంటి, తన మాట్లాడే రీతి ఏంటి, ఎలా గ్రహించాడు? ఈయనే నన్ను కరుణిస్తాడని ఎలా గ్రహించాడు? చూపు లేని వ్యక్తి ఎలా గ్రహించాడు? చెవులతో మాత్రమే వినగలిగాడే. దారి పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్న ఒక గుడ్డివాడు యేసును గూర్చి విని
యేసు ప్రభును గూర్చి విని నన్ను కరుణించుమని కేకలేశాడే. ఏంటి ఈ వింతైన కార్యం? ఏంటి? ఎలా సాధ్యపడింది? యేసు ప్రభువును గూర్చి విన్న ఈ వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసే కరుణిస్తాడని ఎలా తెలిసిపోయింది? చుట్టుపక్కలున్న జన సమూహానికి, యేసు ప్రభుతో వెంబడించేటువంటి శిష్యులకు ఈ యొక్క అంతరాయం, అంటే ఈ యొక్క అంతరంగం, ఈ యొక్క గుడ్డివాని యొక్క అంతరంగం, తన యొక్క మాట ఈ యొక్క జన సమూహానికి అర్థమైంది. కాల కేకలేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నోరు మీరు పిచ్చివాడు, ఎందుకు అడుస్తున్నావు? కరుణించు కరుణించు కరుణించమని ఎందుకు అడుస్తున్నావు? కేకలు వేస్తున్నాడు. అయితే 48 వచ్చిన ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నారంటే ఊరకుండమని అనేకులు వాడిని ఏం చేశారు? గద్దించారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. యేసు ప్రభు వారితో సైతాన్ అంటాడు కదా, అసలు నీ పేరేంటి? ఎవరంటే మేము అనేకులం అంటాడు. సేన అని అంటాడు, మేము అనేకులం అంటే ఈ వ్యక్తి కరుణించు, యేసు నన్ను కరుణించయ్యా, నేను గుడ్డివాణ్ణయ్యా, నాకు చూపు లేదయ్యా, అడుక్కుంటున్నానయ్యా, దారి ప్రకారం కూర్చొని అడుక్కుంటున్నానయ్యా, యేసయ్యా నన్ను కరుణించు. ప్రభునందు దేవుని పిల్లలారా, అనేకులు వాని ఊరకుండమని గద్దించారు. నోర్ముయ్, ఎందుకు అరుస్తున్నావు? జన సమూహము యేసు ప్రభును వెంబడిస్తూ అనేకులు పరిగెత్తుకుంటూ ఆయన ఎమ్మటి తండోపతండాలుగా ప్రజలు జన సమూహం వెళ్ళిపోతూ ఉంటే ఈ యొక్క గుడ్డివాడు ఏం చేయగలిగాడు తెలుసా? అందరూ అనేకులు గద్దిస్తుంటే ఊరుకో ఏంది, ఎందుకు అట్లా డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు అలా ఆడుస్తున్నావు, ఊరుకోండు అని అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు? గడి చెప్పాలి. కొంతమంది ఎలాగుంటారంటే చేయొద్దురంటే ఎక్కువ చేస్తారు కొంతమంది, అవునా? చెప్పాలి, చేయొద్దంటే ఎక్కువ చేస్తారు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఇంకా ఎక్కువ చేస్తున్నాడు, మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఏం చేశాడు? అయితే అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు అన్నాడు. గట్టిగా చెప్పర్లు పడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించే మాట ఏమిటంటే అప్పుడు యేసు నిలిచి ఉన్నాడు. యేసు ప్రభువారు ఏం చేశాడు? ఒక గుడ్డివాడు, ఆయన ఎక్కడ పోతున్నాడో తెలీదు, ఆ గుంపులో ఎక్కడున్నాడో తెలీదు, కానీ కరుణించమనే కేక ఉంది చూడు. ఆ కరుణించమనే కేక ఆయన పోయే వ్యక్తిని, పోయేటువంటి ఆ ప్రభుని ఆపగలిగింది. ఆయన గుడ్డివాని యొక్క కేక వండర్ఫుల్. ఆపేసింది, నిలబడిపోయాడు. జన సమూహాలు, భయంకరమైన జన సమూహాలు ఉంటే అక్కడ నడుస్తున్న శబ్దం, మాట్లాడుతున్న శబ్దం, అక్కడ కథలుగా యేసును గురించి చెబుతున్న శబ్దం, విస్తారమైన శబ్దం ఉన్నప్పటికీ ఆ గుడ్డివారి యొక్క స్వరం యేసు ప్రభువారికి వినపడింది. ఆగిపోయాడు. యేసు ఆగిపోయాడు. ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? పిలవండి. ఎవరిని? గట్టి చెప్పాలి. అప్పుడు యేసు నిలుచుండి వాని పిలువమని ఏం చెప్పాడు? పిలువడని చెప్పగా వారు గుడ్డివాణిని పిలిచిరి.
పోయిన తర్వాత ఆయన నిన్ను పిలుస్తున్నాడంటే ఈ వ్యక్తి అడ్డదిడ్డంగా మాట్లాడలే. నన్ను యేసు ప్రభువే పిలిస్తే వస్తా, నువ్వెవరు నన్ను పిలవడానికి అల్లా, ఆయన పిలిస్తేనే నేను ఆయన దగ్గరకు వస్తాను అన్నాడా? చెప్పండి అమ్మా. ఆయన పిలిస్తేనే నేను దగ్గరకు వస్తా, లేకపోతే రాను, నేను రాను. గమనించే మాట ఏంటంటే ఈ వ్యక్తి ఒక్క మాట పిలువుడని చెప్పగా వెళ్ళిపోయారు. ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాము అని అన్నాడు. ఏం తెచ్చుకోమన్నారు? గట్టిగా చెప్పాలి. ధైర్యం తెచ్చుకో అని అన్నాడు. ధైర్యంగా ఉండు అంటే ఈ రోజుల్లో చాలా మంది జీవితంలో ఎలాగుంటదంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తిని, ఈ వ్యక్తి అయితే యేసు ప్రభువుని కరుణించమని కేకలేస్తాడు, కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? శిష్యులైన వారిని పంపించాడు. ఈ వ్యక్తి ఏం చేయాలా? ఎవరి మాట వినాలా? చెప్పండి అమ్మా. ఎవరి మాట వినాలా? శిష్యులైన వారి మాట విని ఎవరి దగ్గర రావాలా? యేసు ప్రభు దగ్గరికి రావాలా. ఈ వ్యక్తి యేసు ప్రభువును గౌరవించాడు, ఆయన శిష్యుల్ని గౌరవించాడు. గౌరవించిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుస్తున్నాడని అన్నాడు. లెమ్ము వానితో చెప్పి అంతటా వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడు? అంతటా వాడు బట్టలను పారవేసి వాడి మీద ఉన్న పాత బట్టలు, కింద వేసుకున్న పాత బట్టలు అవన్నీ పడవేసి ఎలా లేచాడు? దిగ్గున లేచి యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని పిల్లలారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దిగ్గున లేచి తన బట్టలన్నీ పడేసేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. తన కరుణించమన్న ఆ కేక ఏం చేసిందంటే యేసు ప్రభును ఆపగలిగింది. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమన్న ఆ కేక యేసు ప్రభును ఆపగలిగింది. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దిగ్గున లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ అడిగే మాట, మీరు ప్రభు దగ్గరికి మీరు ఎంత హుషారుగా వస్తున్నారు? ఆయన సాన్నిధ్యములో ఉందును అని చెప్పినటువంటి ఆయన దగ్గరకు, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నారు అన్న స్థలానికి ఎంతమంది దిగ్గును లేచి పరిగెత్తుకుంటూ ఎంతమంది ఆయన దగ్గరికి వస్తున్నారు? భారం, ప్రార్థనలంటే భారం, కష్టం. ప్రార్థన ఏందో ఈ ప్రార్థన. రారో ఆదివారం ఒకటి ఆచారం, చర్చికి వెళ్ళాలి. మిగతా దినాలన్నీ ఉపవాస ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలు, అవన్నీ మాకు అవసరం. అంటే మీరెంత గుడ్డివారో అనేది చాలా తేటగా బయలుపరచబడుతుంది. 40 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఇంటి దగ్గర బయట తిరుగుతూ ఉంటారు. అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు వాళ్ళంతా. దేవుడు ఏమన్నారంటే ప్రేమ చచ్చిపోతుంది. ఏం చచ్చిపోతుంది? మనుషులు దేవుని విసర్జిస్తారు. మనుషులు భయంకరమైనటువంటి గురుడితనాన్ని కలిగి ఉంటారు. ఎందుకనంటే ఈ యొక్క యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశించకుండా, ఆయన మహిమ ప్రకాశించుకోకుండా ఏం కలగజేసిందంటే గురుడితనం కలగజేసింది. ప్రార్థన అంటే అసలు ఆదివారం ఒక్కటి బైబిల్ పెట్టుకొని చక్కగా వస్తారు, మిగతా దినాలు రారు. ఆ గుడ్డివాడు బట్టలను పడేసి దిక్కుమని లేచి యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు.
దేవుని మందిరానికి వచ్చేది లేటు 10 నిమిషాలు 20 నిమిషాలు, అర్ధ గంట లేట్ రావడం, మధ్యలోని ఆరాధన దీవెని తీసుకుని వెళ్ళిపోవడం. అబ్బే అబ్బే అబ్బే, ఛీ! ఈ గలీజు జీవితం, ఈ భయంకరమైన జీవితం అసలు ఊహించలేం. ఉదయకాలపు ఆరాధన పెట్టిన 9 వరకన్నా టైం లేదు. నిజంగా మనిషి ఎలా బ్రతకగలుగుతున్నాడు, ఏం చేయగలుగుతున్నాడు కానీ అర్థము కాని పరిస్థితి. మా ప్రాణములు ఆయాసపరచు. 2 ఆరాధనలు అంటే సామాన్యమా? 2 ఆరాధనలు అంటే నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోతావు, మరలా స్టార్టింగ్, మరలా పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, మరలా వాక్యం. అంటే సావుకులు ఎంత నలిగిపోతున్నారు అర్థమవుతుందా? మరలా మీరు ప్రయాణం చేయాలా, వేదంచలికి వెళ్ళిపోవాలి. మీకు ఇవన్నీ ప్రయాస అర్థమవుతుందా? ఒకటి ఆరాధన పెడదామని చూస్తే అయ్యో కొంతమందికి ఆరాధన ఉండదు అని చెప్పేసి అది జాలిపడ్డ. చూద్దాం నెక్స్ట్ నెల కానీ మళ్ళీ నెల కానీ ఒకటే ఆరాధన పెట్టడం జరుగుతుంది. ఎవరైనా రాని, ఎవరైనా వెళ్ళిపోండి. ఉదయం 7 గంటల నుంచి మళ్ళీ 6 గంటలకు పెడతామంటే ఒప్పుకోరు. 6 గంటలకి 6 గంటల నుంచి 8 వరకు పెడతామంటే అట్లా రారు. ఆ టైమా అని తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది, టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు వెళ్ళిపోయేటోళ్ళు. గమనించే మాట ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి, ఆయన సన్నిధికి రావడానికి ఈరోజు మనిషి ఎన్ని అవస్థలు, ఎంత నిర్లక్ష్యం. యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి పిలవగానే దిగ్గును లేచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. కన్ను లేనివాడు, చూపు లేనివాడు యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. గుడ్డివాడు, ఎందుకంటే నిజమైన గుడ్డివాడు ఆ వ్యక్తి కాదు. యేసు ప్రభుని తన మనోనేత్రాలతో చూచి ఆపగలిగినటువంటి ఆ వ్యక్తి గుడ్డివాడు కాదు. ఈ రోజు నేత్రాలుండి, చూపుండి అన్ని చూస్తూ ఉన్నాడు. చూడు, మీరు గుడ్డోళ్ళు. ఎలా గుడ్డోళ్ళు అయిపోయారు అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లుడపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. చాలు. ఈ వాక్య గ్రంథములో చూస్తే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు యొక్క మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనాన్ని కలగజేసింది. ఎవరికి? అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఏ మహిమ ప్రకాశించకుండునట్లు, క్రీస్తు మహిమ ప్రకాశించకుండునట్లు, ఏం చేసిందంటే ఈ యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనాన్ని కలగజేసింది. ఎంత గుడ్డితనం అంటే, ఈడ ప్రార్థనలు జరుగుతున్నా, 40 దినాలు ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా, కనీసం వెళ్దాం. ఒక 5 రోజులు వెళ్ళలేకపోయినా, 10 రోజులు వెళ్ళలేకపోయాను, కనీసం వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడ ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ అని అనుకుంటున్నారా? అంటే నీ కళ్ళ ముందు దేవుడు పరలోకములో నుండి మందిరంలోకి దిగి వచ్చి మన మధ్యలో నివసిస్తూ ఉన్నప్పటికీ నువ్వు ప్రక్క తిప్పుకొని పనిలో అని చెప్పి వెళ్ళిపోతున్నా. చూడు ఎంత గుడ్డితనం, ఎంత గుడ్డితనం. పక్కనే ప్రభు పరలోకములో నుండి ప్రతిరోజు ఆయన సన్నిధిలోకి వస్తూ
ప్రార్థించే ప్రార్థనలు వింటూ, ఆయన మాట్లాడవలసిన మాటలు మాట్లాడుతూ, ఆయన ఎవరిని కరుణిస్తారో వారిని కరుణిస్తూ కరుణ పొందుకొని వెళ్ళిపోతుంటే, పక్కనే ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే అట్లా పక్కనే వెళ్ళిపోతారు తప్ప, చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ప్రార్థనకి మాత్రం రారు. ఎంత భయంకరులు అంటే వీళ్ళు, ఎంత గుడ్డి వాళ్ళు అనంటే, అంటే అవిశ్వాసులైన మనోనేత్రాలకు ఈ సైతాను గాడు ఏం కలగజేశాడు? గుడ్డితనం కలగజేశాడు. అంటే ఒక్కొక్కరు ఎంత గుడ్డితనం అంటే, ఆ గుడ్డితనం కలిగిన వారికి ఎంత పొగరు, ఎంత అహంకారం, ఎంత అహంభావము, ఎంత గర్విష్ఠితనం. దేవుని కార్యాలన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని యొక్క శక్తి అన్నా ఎంత భయంకరమైన నిర్లక్ష్యం. దేవుని పిల్లలారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న వేలాది మంది ప్రజలారా, నీకు చెప్పే మాట జాగ్రత్త. నువ్వు నీ సన్నిధిలో ఎలాగున్నావో, దేవుడు నీకు అనుగ్రహించిన సన్నిధిలో ఎలాగున్నావో, ఆ గుడ్డివాడు యేసునందుకు వచ్చాడు. పిలవగానే తన వస్త్రాలన్నీ పడేసి దిక్కులు లేచి యేసు దగ్గరికి వచ్చాడు. అయ్యో, ఆయన నన్ను పిలిచాడు. ప్రతి ఉపవాస ప్రార్థన నీ ఇంటికి ఆహ్వానం కాదా? దేవుని యేసుక్రీస్తు ప్రత్యక్షతలో జరిగే ప్రతి ప్రార్థన, ప్రతి ఒక్క కార్యక్రమాలు నీ ఇంటికి ఆహ్వానం కాదా? ఆహ్వానమైనప్పటికీ నువ్వు ఆయనని రాకుండా అవమానిస్తున్నావు. ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో ఉండడానికి, 1 గంట దేవుని సన్నిధిలో ఉండడానికి అంత బిజీ పర్సన్ అయ్యావంటే నువ్వెంత దిగజారిపోయావో, ఆ యుగ సంబంధమైన దేవత నీకు ఎంత గుడ్డితనాన్ని కలిగజేసిందో ఒక్కసారి ఆలోచన చేసుకో. దాని వలన ఆ గుడ్డితనాన్ని బట్టి నీ పతనం ఎలా ప్రారంభిస్తాడని జీవితాన్ని తెలుసా నీకు? సైతాన్ ప్రతి కుటుంబానికి ఆహ్వానమే. ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చి, నా ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుందని నీకు ఆహ్వాన పత్రికనిచ్చి రా అని చెప్పి వెళ్ళిపోతే, వాటికి వెళ్ళకపోతే ఆ నీకు ఆహ్వానం పలికిన వ్యక్తి ఎంత ఫీల్ అవుతాడో, ఎంత బాధపడతాడో మీకు తెలుసు. మీరు పెళ్లిళ్ళకి వెళ్తారు, మీరు చావులకు వెళ్తారు, పుట్టినరోజులకు వెళ్తారు, కార్యక్రమాలకు వెళ్తారు, అన్ని రాళ్ళకి వెళ్ళిపోతారు. ఏ పని ఉన్నా అన్ని పక్క పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళడం తప్పు కాదు. ఒక పెళ్లికి, ఒక ఫంక్షన్కి, ఒక ప్రోగ్రామ్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో దానికంటే ఇంపార్టెంట్ నీ సన్నిధిలో నువ్వు దేవునికి ఇవ్వాలా. నీ దేవునికి ఇవ్వాలా, నీ దేవుని సన్నిధికి నువ్వు ఇవ్వాలా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు ఇంపార్టెంట్ ఇస్తావో, ప్రాముఖ్యత ఇస్తావో, ఆయన నిన్నేం చేస్తారు తెలుసా? ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తారు తెలుసా? అందుకే ఈ గుడ్డివాడు పడేసి పక్కకి వెళ్ళిపోయాడు. తన వస్త్రాలను పడేసి, తను అడుక్కునే బొచ్చ పక్కకు పెట్టేసి, అన్ని పడేసి, తను సంపాదించిన, తను అడుక్కున్నదంతా కూడా, అయ్యో ఈ కనీసం దీంట్లో అడుక్కునేది కొంచెం ముందు డబ్బులు ఉన్నాయి కదా అని ఆలోచన తీసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. దేవుడు ప్రతి దినం ఈ మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ప్రార్థనలో పిలుస్తున్నాడు, ప్రతి ప్రార్థనలో పిలుస్తున్నాడు నిన్ను. ఎందుకు తెలుసా? ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నిన్ను కరుణించాలని పిలుస్తున్నాడు. నిన్ను కరుణించాలని పిలుస్తున్నాడు. గమనించే మాట ఏమిటంటే, ఈరోజు చాలా మందికి గుడ్డితనం కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏం కలిగి ఉన్నారు? గుడ్డితనం కలిగి ఉన్నారు. యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనం కలగజేస్తుంది. నెక్స్ట్ వచనం చదువుకుందాం. 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడు అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగ చెయ్యమని ఆయనతో అనెను. అందుకు యేసు నీ వెళ్ళుమో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట
చూపు పొంది వెళ్ళాను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. గమనించే మాట ఏమిటంటే, యేసు అన్నారు, యేసు ప్రభువారు అన్నారు, యేసు ఏమన్నారంటే నువ్వు వెళ్ళిపో. అందుకు యేసు నీవు ఏం చేయాలంట? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచే. నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. గమనించే మాట ఏమిటంటే, నీకేం చేయాలి? ఏం చేయాలి నీకు? ఆయన అడుగుతున్నాడు, నీకేం చేయాలి? నేనేం చేయాలి నీకు? నువ్వు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? అయ్యా బోధకుడా, ఏం కావాలా? నాకు దృష్టి కలగ చేయమని అడిగాడు. దృష్టి కలగ చేయి, కరుణించు, దృష్టి కలగజేసి కరుణించు అని అన్నాడు. అయితే ఈరోజు కరుణించువాడనై ఉన్నాను అని అన్నారు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్మి ఇంకా తప్పు చేస్తూ, పాపం చేస్తూ, అబద్ధమాడుతూ, దేవునికి విరుద్ధంగా ఆయన చెప్పినట్లు వినకోకుండా, భక్తిగా జీవితంలో నువ్వు లేకుండా ఇంకా నామకార్థంగా బ్రతుకుతుంటే, ఈరోజు నీకు ఆయన పిలుపునిస్తున్నాడు, కరుణిస్తానంటున్నాడు. ఎందుకనంటే ఆ గుడ్డివాడు ఎలాగైతే వస్త్రాలు పడేసి అన్నిటిని పడేసి యేసు దగ్గరికి ఎలాగొచ్చాడో, ఈరోజు నువ్వు ఏ పాపాన్ని అయితే కలిగి ఉన్నావు, ఏ నామకార్థతను అయితే కలిగి ఉన్నావు, ఏ యొక్క గురుడితనాన్ని కలిగి ఉన్నావు, ఏ అహంకారాన్ని కలిగి ఉన్నావు, ఏ మాటను దేవుని మాటను ధిక్కరిస్తున్నావో, ఎలాంటి బ్రతుకు నీలో ఉందో, ఈరోజు నువ్వు అన్నిటిని విడిచిపెట్టి ఆయన దగ్గర రాగలిగితే ఆయన నిన్ను కరుణించువాడై ఉన్నాడు. మోకరించుదాం, మోకరిద్దాం. మరి ఇన్ని అంశాలు వచ్చే వారం మరి వింటారు. కళ్ళు మూసుకుందాం. ఒకసారి అందరూ చెప్పండి, యేసయ్యా నాతో మాట్లాడిన ఈరోజు దేవా, నాతో మాట్లాడిన యేసయ్యా మీకు స్తోత్రములయ్యా, మీకు వందనములు నాయన. కరుణించు వాడనై ఉన్నాను అని అన్నారు. తండ్రి నన్ను కరుణించు నాయన. తెలుసో తెలియకనో నీకు విరుద్ధంగా ఉన్నాను, ఈ సన్నిధికి విరుద్ధంగా ఉన్నాను. నన్ను కరుణించయ్యా, నువ్వు నన్ను కరుణించేసయ్యా. మీ సహాయమును చేయి నాయనా, నీ గొప్ప కార్యమును జరిగింప చేయి నాయనా. మీకు స్తోత్రములయ్యా. నీ కృప చూపించు నాయనా, నీ కనికరము చూపించయ్యా. తండ్రి మీకు వందనములు. అమ్మా ఈరోజు నువ్వు తండ్రి మీకు స్తోత్రములయ్యా. అమ్మా ఈరోజు ఆ గుడ్డివాడితో యేసయ్య అన్నాడు, నీకేమి కావాలన్నా ఇద్దరి నుంచి కోరుకుంటున్నావా? అయ్యా నాకు దృష్టి ప్రసాదించమని అడిగాడు. కరుణించమన్న దేవుడు కరుణించువాడనై ఉన్నానన్నాడు. ఒకవేళ నీ దోషము, నీవు చేసిన పాపము నీ పిల్లల మీదకి వస్తుందేమో, తండ్రి కరుణించయ్యా. వద్దయ్యా, నా మనసు